హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్ ఎపిసోడ్ 2. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్లో 17,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మాత్రం 20 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ప్లీజ్ అండి, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒసేయ్, క్లాస్ టైం అవుతుంది. నరేంద్ర సార్ వచ్చేసే టైం అయిపోయింది. నేను వెళ్తున్నాను. నువ్వు నీ బ్యాగ్ ఎక్స్చేంజ్ చేసుకుని త్వరగా రా అంటూ క్లాసులోకి పరుగుపెట్టింది గీత. వెళ్తున్న గీత వైపు చూస్తూ 2 మినిట్స్ ఉండొచ్చు కదా, నేను కూడా వస్తాను అంది అను. నీకు నరేంద్ర సార్ గురించి తెలుసు కదా, క్లాస్ లేట్ అయితే అస్సలు ఊరుకోరు, ఏమీ అనుకోకే అను అని అంటూ క్లాస్లోకి వెళ్ళిపోయింది గీత. ఒరేయ్, నీ వల్ల నాకు ఈరోజు పనిష్మెంట్ తప్పదు. 2 డేస్ కష్టపడి వర్క్ కంప్లీట్ చేశాను. ఐరన్ లెగ్ శాస్త్రిలాగా నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావు కదరా. రా రా రా, నీ పని చెప్తాను, నీకు ఉంటుంది చూడు నా చేతుల్లో అని అంటూ కోపంగా చేతి గోర్లు కొరుక్కుంటూ అటు ఇటు తిరుగుతోంది అనన్య, అభిరామ్ కోసం వెయిట్ చేస్తూ. కాలేజ్ క్యాంపస్లోకి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి క్యాంటీన్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్న అనన్య ముందు బైక్ ఆపి తన స్పెట్స్ తీసి తన షర్టుకి పెట్టుకుంటూ అనన్య ముందుకు వచ్చి నిలబడ్డాడు. సారీ, నా కోసం మీరు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు, ఇదిగోండి మీ బ్యాగ్ అని అంటూ బ్యాగ్ను అందించాడు అభిరామ్. వెయిట్ చేయక చస్తానా? నువ్వు చేసిన ఈ పనికి ప్రాజెక్ట్ వర్క్ లేకుండా క్లాసులోకి ఎలా వెళ్తాను? వెళ్తే నరేంద్ర సార్ ఇచ్చే పనిష్మెంట్ కంప్లీట్ చేయడం నా వల్ల కాదు అని మనసులో అనుకుంటూ, థ్యాంక్ యూ అండి, ఇందులో నాది కూడా తప్పు ఉంది కదా అని అంటూ తాను కూడా బ్యాగ్ అందుకుంది అభిరామ్ చేతిలో నుంచి. ఎవరి బ్యాగులు వాళ్ళు అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఓకే అండి, బాయ్ అని బయలుదేరుతున్న అభిరామ్ని ఆపింది అనన్య. ఎక్స్క్యూజ్ మీ, ఇందులో నా ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ కనిపించట్లేదు అని అభిరామ్ కళ్ళల్లోకి చూస్తూ, నా ఫైల్ ఏం చేసావురా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ చూస్తోంది అనన్య. ఓ అదా, చెప్పడం మర్చిపోయాను, ఐఎమ్ సారీ, అది పొరపాటున చిరిగిపోయింది అని అన్నాడు అభిరామ్ చాలా క్యాజువల్గా అనన్యని చూస్తూ. అప్పటి వరకు నార్మల్గా బిహేవ్ చేసిన అనన్య కోపంగా అభిరామ్ని చూస్తూ, ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? 2 డేస్ ఎంత కష్టపడి వర్క్ కంప్లీట్ చేశానో తెలుసా? నాకు తెలీదు, నువ్వేం చెప్తున్నా నేను వినను. నా ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ నాకు తీసుకువచ్చి ఇవ్వు. ఇప్పుడు నేను వర్క్ సబ్మిట్ చేయకపోతే మా మెంటల్ సార్ నాకు పనిష్మెంట్ ఇస్తారు. నువ్వేమైనా ఫేస్ చేస్తావా వాడిని అని అంటూ కోపంగా ఊగిపోయింది అనన్య. హలో హలో మిస్, ఏమిటి ఆ మాటలేమిటి? నోటికొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మంచిది అన్నాడు అభిరామ్. ఏంట్రా తొక్క, నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? మార్నింగ్ క్యాంటీన్ దగ్గర కావాలనే డాష్ ఇచ్చావు, కావాలనే నా బ్యాగ్ ఎక్స్చేంజ్ కూడా చేశావు. ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఫైల్ చింపేసి చిరిగిపోయింది సారీ అంటూ డ్రామాలు ఆడుతున్నావు. ఇన్ని వేషాలు వేసిన నీకు నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలరా అని అంది అనన్య అభిరామ్ జుట్టు పట్టుకుని. అప్పటి వరకు రెస్పెక్ట్గా మాట్లాడిన అభిరామ్ చిరాకుగా, ఒసే మెంటల్ వదలవే, ఏంటి చెప్తే వినవు? ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చావా ఏమిటి? ఏంటి సరాసరి జుట్టు పట్టుకున్నావు, వదులు అని అంటూ ఎంతకీ వదలకుండా ఉన్న అనన్య జుట్టుని తాను కూడా పట్టుకున్నాడు అభిరామ్. ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చిపోయావురా, నా జుట్టు పట్టుకుంటావా? హౌ డేర్ విత్ మీ? అసలు నీకు లేడీస్తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా అని అంది అనన్య అభిరామ్ జుట్టుని మరింత గట్టిగా పీకేస్తూ. ఆ ఆ ఒసేయ్, ఏంటే కామెడీనా? ఇక్కడ ఆడపిల్లలు ఎవరున్నారు? ఒక రౌడీ గుండా తప్ప. అసలు నువ్వు ఆడపిల్లవేనా అని అంటూ అభిరామ్ కూడా అనన్య జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. కాలేజ్ క్యాంపస్లో కొంతమంది వీళ్ళిద్దరిని చూస్తూ, ఏంటి బాస్, లవ్ ఫెయిల్యూరా అని అడిగాడు అభిరామ్ని. ఏంటి సీస్, ఏమైనా ప్రాబ్లమా? ఇతను ఏమైనా నిన్ను చీట్ చేశాడా అని అనన్యని క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ నుంచి వీళ్ళిద్దరిని చూస్తున్న స్టూడెంట్స్. ఇద్దరు ఒకరి జుట్టు ఒకళ్ళు వదిలేసి వాళ్ళని క్వశ్చన్ చేసిన స్టూడెంట్స్ని కోపంగా చూస్తూ, మీకేమీ పని పాట లేదా? అసలు మీరు ఎందుకు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు? మీ పని మీరు చూసుకోండి అని అంటూ ఇద్దరూ ఒకే సమాధానం స్టూడెంట్స్కి చెప్తూ అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరూ ఒకే ఆన్సర్ చెప్పడంతో ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ
ఒక్క నిమిషం ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయారు. పరాయి వాళ్ళ వస్తువులు పాడు చేసిందే కాక ఎదురు తిరిగి మళ్ళీ ఫైట్ చేస్తున్నాడు, అది ఆడపిల్లల మీద, ఈడియట్ అని కావాలనే అభిరామ్కి వినిపించేలాగా తిట్టింది అనన్య. పొరపాటున ఒక వస్తువు పాడయ్యిందని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా వినకుండా, ఒక అబ్బాయిని అని కూడా చూడకుండా లిమిట్స్ క్రాస్ చేసి మరీ బిహేవ్ చేస్తోంది, మెంటల్ అని అభిరామ్ కూడా అనన్యకు వినిపించేలా తిడుతున్నాడు. లుక్ మిస్టర్, నా గురించి నీకు తెలీదు, ఇంకొక ముక్క మాట్లాడినా చంపేస్తాను అని అంది అనన్య కోపంగా తన చూపుడు వేలు చూపిస్తూ. అబ్బా, ఆహా, మొహం చూడండిరా, ర్యాబిట్ ఫేస్ ఆఫ్ ఇన్ ఇండియా. ఏంటే తెగ పళ్ళు కొరికేస్తున్నావు, ఇక్కడ నీకెవరు భయపడే వాళ్ళు లేరమ్మా అన్నాడు అభిరామ్. నీకు ఇలా కాదురా, ఉండు నీ పని చెప్తా అని అంటూ అభిరామ్ బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ని ఒక్క తన్ను తన్నింది అనన్య. ఢామ్ అని సౌండ్ చేస్తూ బైక్ కింద పడిపోయింది. ఓసేయ్, ఏంటే నా బైక్ని అలా కింద పడేశావు, నీకేమైనా పిచ్చా అంటూ అనన్య వైపు వస్తున్నాడు అభిరామ్. ఒరేయ్, నా దగ్గరికి రాకు అని అంటూ కింద ఇసుక తీసి అభిరామ్ మీదకి విసిరికొట్టింది. నీకు ఇలా కాదే, మాటలతో చెప్తే నువ్వు వినవు అని అంటూ అభిరామ్ అనన్యని కదలకుండా బ్యాక్ సైడ్ నుంచి ఒక చేతితో గట్టిగా పట్టుకుని తన చేతులను కదలకుండా చేసి గట్టిగా అరుస్తున్న అనన్య నోటిని మరొక చేతితో మూశాడు. కదలలేని పరిస్థితిలో ఉన్న అనన్య, దొంగ చచ్చినోడా, నన్ను వదలరా, అప్పుడు చెప్తాను నీ పని అని మనసులో అనుకుంటూ గింజుకుంటోంది. ఓసే మెంటల్, చెప్పేది విను. అవును, నీ ఫైల్ చిరిగిపోయింది, అందుకే నేను సారీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు దానికి సొల్యూషన్ వెతకాలి, కానీ ఇలా నాతో గొడవ పడితే నీకేం వస్తుంది చెప్పు అని అభిరామ్ అనన్య చెవు దగ్గర వెనక నుంచి మాట్లాడుతూ. ఏంట్రా, నువ్వు నన్ను బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకుని మరీ మాట్లాడుతున్నావు? ముందు వదలరా బాబు, నీ బాడీ స్ప్రే, చచ్చిపోతున్నాను స్మెల్ చేయలేక అని మనసులో అనుకుంటూ తన నోటి దగ్గర ఉన్న అభిరామ్ చేతిని గట్టిగా కొరికేసింది అనన్య. హౌ అని అంటూ అనన్యని వదిలేశాడు అభిరామ్. మెంటల్ పిల్ల, నీకు చెప్తే అర్థం కాదా, అలా కొరికావేమిటి అన్నాడు అభిరామ్ తన చేతిని చూసుకుంటూ. అసలు నిన్ను కొరకడం కాదు, చంపేయాలి. ఒక ఆడపిల్లని అలా బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకోవచ్చా అని అంది కోపంగా అభిరామ్ని. చాలా చాలా కోపంగా అభిరామ్ మీదకు వచ్చి తెగ కొట్టేస్తోంది చేతులతో. అభిరామ్ తనని కొడుతున్న అనన్య చేతులను పట్టుకుని దగ్గరికి లాక్కుని గట్టిగా కదలకుండా పట్టుకుని, ఇదిగో నువ్వు ఇలా నేను చెప్పేది వినకుండా బిహేవ్ చేస్తేనే కదా నేను అలా పట్టుకున్నాను అన్నాడు కళ్ళలోకి చూస్తూ. ఒరే, నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను నిన్ను కొట్టక ఏం చేయమంటావు? మా నరేంద్ర సార్ ఒక పెద్ద సైకో, ఆయన గురించి నీకేం తెలుసు? పెద్ద మెంటల్, నన్ను టార్చర్ పెడతాడు. వారంలో కంప్లీట్ చేయాల్సిన వర్క్ని ఒక్క రోజులోనే రాసుకురమ్మన్నాడు. ఇప్పుడు నేను వాడి చేతిలో చచ్చిపోయాను అని అంది అనన్య ఏడుపు మొహం పెట్టి అభిరామ్ కళ్ళలోకి చూస్తూ. ఇదేంటి మా డాడీ గురించి ఇలా మాట్లాడుతోంది? ఈ కాలేజీలో స్టడీ కంప్లీట్ చేసిన నేను మా డాడీ గురించి ఇప్పటి వరకు ఇలా మాట్లాడడం ఎవ్వరి దగ్గర వినలేదు అని మనసులో అనుకుంటూ, నీకన్నా పెద్దవాళ్ళని అలా తిట్టచ్చా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని తెలీదా? తప్పు కదా అన్నాడు. అనన్య చెవి మెలిపెట్టాడు అభిరామ్. ఆ అబ్బా వదులు అని అభిరామ్ చెయ్యి విదిలించుకుని, నోరు మూసుకోరా, నీకేం తెలుసు ఆయన గురించి? ఒక్కరోజైనా నువ్వు మా సార్ని ఫేస్ చేస్తే కదా అనుభవించేది నేను. కబుర్లు చెప్పకు నాకు అని అంది అనన్య వార్నింగ్ ఇస్తున్నట్టు తన చూపుడు వేలు చూపిస్తూ. అవునా, సరే అయితే పద, మీ సార్తో నేను మాట్లాడతాను అన్నాడు అభిరామ్ ముందుకు కదులుతూ. ఓయ్, ఏం వద్దు, నేను రాను. ఆయన గురించి నీకు తెలీదు. టైం మెయింటెనెన్స్ లేకపోయినా, డిసిప్లిన్ లేకపోయినా అస్సలు ఊరుకోరు. నేను రాను అంటూ భయంగా నుంచున్న అనన్యని చూసి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు అభిరామ్. ఒరేయ్ వద్దురా, నాకు భయం అని చెప్తే నువ్వెక్కడ తగులుకున్నావురా నాయనా, వదులు, నా గురించి నీకు తెలీదు, చంపేస్తాను రోయ్ అని ఏడుపు గొంతుతో వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది అనన్య. అది వినకుండా అభిరామ్ ముందుకు నడిపిస్తుంటే తన బలాన్ని మొత్తం ఉపయోగించి వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ, అభిరామ్ బలం ముందు తన బలం సరిపోక, చచ్చాను, ఈరోజు నరేంద్ర సార్ చేతుల్లో ఈ మెంటల్ విధవ సరాసరి నన్ను తీసుకువెళ్ళి పెట్టేస్తాడు, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో అనుకుంటోంది అనన్య. వద్దురా బాబు, నీకు దండం పెడతాను, ప్రాజెక్ట్ వర్క్ కావాలంటే నేను మళ్ళీ రాసుకుంటాను, నన్ను మా సార్ దగ్గరికి మాత్రం తీసుకువెళ్ళకు ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా అడుగుతోంది అనన్య. అయినా అభిరామ్ మాత్రం చాలా సీరియస్గా తనని ముందుకు తీసుకువెళ్తున్నాడు. బాబు నీకు దండం పెడతాను, ఆయన గురించి నీకు అసలు ఏమీ తెలీదు,
ఆయన స్టూడెంట్స్తో ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడు తెలుసా అని అనన్య ఎంత గింజుకుంటున్నా వినకుండా గట్టిగా అనన్య చెయ్యి పట్టుకుని వాళ్ళ డాడీ ముందుకు తీసుకువెళ్తున్నాడు అభిరామ్. నరేంద్ర సార్ని చూడగానే చెమటలు పట్టేశాయి అనన్యకి. భయంతో లైట్గా షివరింగ్ వస్తోంది. మే ఐ కమింగ్ సార్ అన్నాడు అభిరామ్. స్టూడెంట్స్కి లెసన్ చెప్తున్న నరేంద్ర అభిరామ్ వాయిస్ విని తల తిప్పి చూస్తూ, ఏంటి అభి ఇలా వచ్చావు, ఏమైనా నాతో మాట్లాడాలా అని అడిగాడు. ఏంటి ఫైర్ ఇంజిన్ సారేనా ఇలా మాట్లాడుతోంది? ఇతను సార్కి ముందే తెలుసా? ఇప్పుడు నా పని అయిపోయింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు నేను వీడి చేతిలో పడ్డాను. ఏమిటో నా కర్మ. ఇతని దగ్గర నేను నరేంద్ర సార్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాను. ఇప్పుడు అవన్నీ నరేంద్ర సార్కి చెప్పి నా మీద కంప్లైంట్ ఇస్తాడో ఏమో అనుకుంటూ భయంగా చూస్తూ అనన్య అభిరామ్ వైపు చూస్తోంది. ఏంటి అనన్య, క్లాస్కి ఎందుకు లేట్ అయ్యింది? అనన్యని చూసి కొంచెం సీరియస్గా అడిగాడు నరేంద్ర. నరేంద్ర కొంచెం గట్టిగా అడగడంతో ఈ లోకంలోకి వచ్చిన అనన్య గుడ్ 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 మార్నింగ్ సార్, మై కమింగ్ సార్ అని ఒక్కొక్క పదాన్ని కూడబలుక్కుంటూ భయపడుతూ అడిగింది. అభిరామ్ వైపు చూస్తూ, నీకు దండం పెడతానురా, మా సార్కి నా గురించి చెప్పకు ప్లీజ్ అన్నట్టు సైగ చేస్తోంది. కమింగ్, నీ ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ ఏది అని నరేంద్ర అనన్యను క్వశ్చన్ చేయగానే, అది సార్ ఫైల్ అది చిరిగిపోయింది అని చాలా చిన్నగా అంటూ భయంగా చూస్తోంది. అందరూ సబ్మిట్ చేసినా నీ ఫైల్ మాత్రం రాదు. పైగా క్లాస్కి లేటుగా వస్తావు. కాస్తైనా డిసిప్లిన్ లేదు నీకు. నిన్న నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, వర్క్ ఫినిష్ చేయకుండా ఎవరైనా వస్తే సివియర్గా పనిష్మెంట్ ఇస్తాను అని. అయినా నువ్వు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయలేదు అంటే నీ గురించి ఏమనుకోవాలి అని చివాట్లు పెడుతున్నాడు నరేంద్ర సైలెంట్గా నుంచున్న అనన్యని కోపంగా చూస్తూ. అంతమంది స్టూడెంట్స్ ముందు తనని అలా తిడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అనన్యకు. డాడీ, నేను మీతో మాట్లాడొచ్చా? 2 minutes ప్లీజ్ అన్నాడు అభిరామ్ నరేంద్ర మాటలకు అడ్డం వస్తూ. అనన్య ఆశ్చర్యంగా అభిరామ్ వైపు చూస్తూ, డాడీనా? ఓ మై గాడ్, డాడీ అని పిలుస్తున్నాడేమిటి? అంటే నరేంద్ర సార్ ఇతనికి డాడీనా? అందుకనే ఇతనికి ఇందాక అంత కోపం వచ్చింది. నేను ఏడుస్తున్నా వినకుండా నా చెవి మెల్లిపెట్టి మరీ బలవంతంగా లాక్కుని వచ్చాడు. ఇప్పుడు ఇతను ఖచ్చితంగా నా మీద కంప్లైంట్ ఇస్తాడు అని అనుకుంటూ మరింత టెన్షన్ పడుతోంది అనన్య. వాట్ అభి, నాకు క్లాస్ జరుగుతుంది కదా, ఇలా మధ్యలో డిస్టర్బ్ చేయకు, మనం తర్వాత కలుద్దాం అన్నాడు నరేంద్ర సీరియస్గా. కాదు డాడీ, ఈ అనన్య ఫైల్ పొరపాటున నా వల్లే చిరిగిపోయింది. ఉదయం క్యాంటీన్ దగ్గర మా ఇద్దరి బ్యాగ్స్ మారిపోయాయి. తిను రాసిన ప్రాజెక్ట్ వర్క్ మొత్తం నేను బాగా గమనించాను. తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్క్ మొత్తం ఫినిష్ చేసింది. కానీ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయి. డాడీ, నాకు ఒక 1 week టైం ఇవ్వండి. ఈ అమ్మాయి చేత ప్రాజెక్ట్ వర్క్ నేను కంప్లీట్ చేయిస్తాను అన్నాడు అభిరామ్. అదేంటి అభి, ఎన్నోసార్లు నేను స్టూడెంట్స్కి క్లాస్ చెప్పు అభి అని ఎన్నిసార్లు అడిగినా ముందుకు వచ్చేవాడివి కాదు. డాడీ, నాకు ఇంట్రెస్ట్ లేదు అనేవాడివి. ఇప్పుడేంటి ప్రత్యేకించి మరీ అనన్యకు క్లాస్ చెప్తాను అంటున్నావు అన్నాడు నరేంద్ర. డాడీ, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ అమ్మాయికి డిసిప్లిన్ లేదని, ఒక 1 weekలో ఈ అమ్మాయిని మార్చి చూపిస్తాను. పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేలాగా మారుస్తాను అన్నాడు అభిరామ్ అనన్య వైపు. నా చేతుల్లో ఉందే నీకు అని అనుకుంటూ. నీ గురించి నాకు తెలీదా అభి? నువ్వు క్లాస్ చెప్తాను అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ అనన్య మాత్రం అదృష్టవంతురాలు అని అన్నాడు నరేంద్ర మెచ్చుకోలుగా కొడుకుని చూస్తూ. నరేంద్ర సార్ ఏమిటి ఇతనిని ఇంత మెచ్చుకుంటున్నారు? కొంపతీసి ఇతను టాప్ స్టూడెంట్ అయితే కాదు కదా? ఇప్పుడు ఇతను నన్ను తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? నాకు డిసిప్లిన్ నేర్పిస్తాడా? ఎరక్కపోయి వీడి చేతుల్లో ఇరుక్కుపోయాను బాబోయ్. ఇప్పుడు వీడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి? అయినా చూపేంట్రా బాబు, అలా చూస్తున్నావు? ఇప్పుడు నుంచి నాకు క్లాస్ చెప్పడం మొదలు పెడతాడా ఏంటి అనుకుంటూ అనన్య అభిరామ్ని చూస్తోంది. డాడ్, నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకువెళ్తాను అని అంటూ అనన్య వైపు చూస్తూ స్పెట్స్ తీసి కళ్ళకు పెట్టుకుంటూ స్టైల్గా బయటికి నడిచాడు అభిరామ్. అప్పటి వరకు చివాట్లు పెట్టిన నరేంద్ర అనన్యను తిట్టడం ఆపేసి క్లాస్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంటర్వెల్కి కాలేజీ టాపర్ లిస్ట్ అంతా గమనిస్తోంది అనన్య. టాప్ 2లో అభిరామ్ సన్ ఆఫ్ నరేంద్ర అని ఉండడం గమనించి, బాబోయ్ ఇతను ఈ కాలేజీలో టాప్ 2లో ఉన్నాడా? పైగా నరేంద్ర సార్ కొడుకు.
అయ్యకు మించి టార్చర్ చేస్తాడో ఏమో, నాకు అన్నీ ఇలాగే జరుగుతాయి అనుకుంటూ గోర్లు కొరుక్కుంటోంది అనన్య. ఏంటే, వాడిని చంపేస్తాను నరికేస్తాను అని అన్నావు కదా, ఇప్పుడు ఆ కోపం మొత్తం ఏమైంది అని అంది గీత అనన్య పరిస్థితిని చూస్తూ, వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ. ఒసేయ్, అసలే నాకు మెంటల్గా ఉంది, నన్ను ఇంకా రెచ్చగొట్టి తన్నులు తినకు అని అంది అనన్య కోపంగా గీత నవ్వుని చూస్తూ. అని నవ్వుతూ, తర్వాత నన్ను కొట్టచ్చులే, ముందు అభిరామ్ వస్తున్నాడు చూసుకో అంటూ వస్తున్న అభిని చూపించింది గీత. అయ్యో బాబోయ్, వచ్చేస్తున్నాడు, నేను ఇక్కడ ఉన్నానని వాడితో చెప్పకే అని అంటూ కాలేజ్ క్యాంపస్ పిల్లర్ వెనకాల నుంచుని వస్తున్న అభిని చూస్తూ ఉదయం అభితో తన ప్రవర్తన గుర్తు తెచ్చుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుని అతనికి కనిపించకూడదు అని అనుకుంటూ నుంచుంది. పిల్లర్ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఎదురికి వంగి చూసింది. అక్కడ అభి కనిపించకపోయేసరికి రిలాక్స్గా అమ్మయ్యా అనుకుంటూ రిలాక్స్ అవుతోంది. అప్పుడే తన కళ్ళ ముందుకు వచ్చిన అభిరామ్ని చూసి హాయ్ సార్ అని వచ్చిరాని నవ్వు నవ్వుతూ గబగబా ముందుకు నడవడానికి ప్రయత్నించి ఒక కాలికి మరొక కాలు తగిలి అభిరామ్ మీదకి పడిపోయింది అనన్య. అభిరామ్ తనని గట్టిగా పట్టుకుని సరిగ్గా నిలబెట్టి, ముందు సరిగ్గా నిలబడడం నేర్చుకో, పద వెళ్దాం అని సీరియస్గా చెప్తూ పడిపోతున్న అనన్యకు సపోర్ట్ ఇచ్చి, నేను బైక్ తీసుకొస్తాను అని అంటూ పార్కింగ్లో ఉన్న తన బైక్ దగ్గరికి వెళ్ళాడు అభిరామ్. బైక్ స్టార్ట్ చేసి అనన్య ముందుకి స్పీడ్గా తీసుకువచ్చి ఆపి, అనన్య ఎక్కు అన్నట్టు సైగ చేశాడు అభిరామ్. గీత అనన్య పరిస్థితిని చూసి నవ్వుతూ ఉంటే, చంపేస్తానే నేను అన్నట్టు గీత వైపు చూస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తోంది అనన్య. అని నవ్వుతోంది గీత. వస్తున్నావా అని అభిరామ్ అంటుంటే, హా సార్ వస్తున్నాను అని అంటూ గీత వైపు చూస్తూ, చచ్చాను, ఈ రోజు నుంచి నాకు టార్చర్ మొదలు అని ఏడుపు మొహం పెట్టుకుని ముందుకు కదులుతూ అభిరామ్ బైక్ ఎక్కింది అనన్య కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ. అనన్య గీతల వైపు చూస్తూ వాళ్ళు చేసుకుంటున్న సైగేలను గమనించి తనలో తానే నవ్వుకుంటూ క్రేజీ గర్ల్ అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు అభిరామ్. సీరియస్గా ఫేస్ పెట్టి డ్రైవ్ చేస్తున్న అభిరామ్ని చూస్తూ, వీడేంటి ఫేస్ అలా పెట్టాడు, వాళ్ళ డాడీని తిట్టాను కదా, అనవసరంగా తిట్టాను, నీకు బుద్ధి లేదు అను, నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా, ఎలాగైనా వీడిని కూల్ చేయాలి అనుకుంటూ, సార్ చాలా థ్యాంక్స్ సార్, మీరు నా గురించి నరేంద్ర సార్కి ఎక్కడ కంప్లైంట్ చేస్తారో అని చాలా భయపడ్డాను, అయినా సార్ మీరు నరేంద్ర సార్ అబ్బాయి అని నాకెందుకు చెప్పలేదు అని అంది అనన్య కొంచెం నవ్వుతూ. ఏంటి, నీ మాటల్లో రెస్పెక్ట్ వినిపిస్తోంది, నిన్నే కదా ఏరా ఒరేయ్ అని మాట్లాడావు కదా, ఈరోజు నేను నరేంద్ర సార్ అబ్బాయిని అని తెలిసేటప్పటికి రెస్పెక్ట్ ఇస్తున్నావా? అయ్యో అలా ఏమీ కాదు సార్. చూడు అను, నీ గురించి నాకు బాగా తెలుసు, మళ్ళీ పక్కకి వెళ్ళి మా డాడీని తిట్టినట్టే నన్ను కూడా ఎవరి దగ్గరైనా తిడతావు కదా అన్నాడు అభిరామ్ అనన్యకి వినిపించేలాగా కొంచెం గట్టిగా మాట్లాడుతూ. అయ్యో సార్, నేనేమీ అలా తిట్టను, నిన్న ఏదో నా ప్రాజెక్ట్ ఫైల్ చిరిగిపోయిందని కోపంలో తిట్టాను, నేనేమీ అలా కాదు సార్, మీరు అనుకుంటున్నట్లు అసలు అలా ఉండను అంది అనన్య. ఆహా నిజమా, ఈ 1 వీక్లో చూస్తాను కదా, అప్పుడు చెప్తాను నీ గురించి అన్నాడు అభిరామ్ మూతి తిప్పుతూ తన గురించి చెప్పుకుంటున్న అనన్య కేసి చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ. అయినా సార్, నాకు తెలియక అడుగుతాను, మీరెందుకు సార్ నా మీద ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు? నా చేత ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయిస్తానని నరేంద్ర సార్తో అన్నారు, మీకు చాలా పనులు ఉంటాయి కదా, టైం వేస్ట్ ఎందుకు చెప్పండి, అయినా నేను మిమ్మల్ని ఏమీ హెల్ప్ అడగలేదు కదా, మీకు నరేంద్ర సార్కి ఇష్టమైతే సరిపోయిందా, నాకు మీ దగ్గర నేర్చుకోవాలని ఉండాలి కదా సార్ అంది అనన్య కొంచెం కోపంగా అభిరామ్ని చూస్తూ. అభిరామ్ సైడ్ మిర్రర్లో నుంచి అనన్య ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే ఉన్నాడు. అభిరామ్ బలవంతంగా తనకి క్లాసులు చెప్పడానికి తీసుకువెళ్తున్నాడని మనసులో, తుంగ సచ్చినోడా, అసలు నా గురించి నీకెందుకురా, పని పాట లేదారా నీకు, నేనే దొరికానా, అక్కడ అంతమంది స్టూడెంట్స్ ఉంటే నన్ను మాత్రమే బలవంతంగా తీసుకువెళ్తున్నావు క్లాస్ చెప్పడానికి అని తిట్టుకుంటూ అనన్య ఫేస్ ఫీలింగ్స్ని చదువుతూ, ఏంటి
ఫైర్ బ్రాండ్ మనసులో, ఈ దొంగ మొహంగాడు నన్ను బలవంతంగా తీసుకువెళ్తున్నాడు అని తిట్టుకుంటున్నావా అన్నాడు అభిరామ్. వామ్మో, ఏంటి వీడికి నా మాటలు వినిపిస్తున్నాయా ఏమిటి అని కంగారు పడుతూ, నో 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 సార్, నేనెందుకు అలా తిడతాను అని అంటూ, బాబోయ్ వీడిని మనసులో కూడా తిట్టుకోకూడదు, వీడికి ఫేస్ రీడింగ్ వచ్చో ఏమో అని డౌట్గా అభిరామ్ని చూస్తోంది. నీ ప్రాజెక్ట్ ఫైల్ నా వల్లే జరిగిపోయింది కదా, అందుకనే ఆ రోజు ఉదయం మొత్తం గోల చేశావు. పైగా మామూలుగా ఫైట్ చేశావా, నా జుట్టు కూడా పట్టేసుకున్నావు, గుర్తులేదా నీకు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ నాకు తెచ్చి ఇవ్వు అని దెబ్బలాడావు కదా. నేను చేసిన తప్పు నేనే సరిచేసుకుంటాను. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు తీసుకువెళ్తున్నానో అన్నాడు అభిరామ్. ఓసయ్యాను, నీకు అస్సలు బుద్ధి లేదే. నరేంద్ర సార్ అంతలాగా మెచ్చుకున్నారు అంటే ఖచ్చితంగా అతని కొడుకు అతనిని మించిన వాడే అయ్యి ఉంటాడు. నువ్వు వీడి చేతుల్లో చచ్చిపోయావు, అడ్డంగా బుక్ అయ్యావు అని తనని తానే తిట్టుకుంటోంది అనన్య. అనన్య తనలో తానే మాట్లాడుకుంటూ తన తల మీద తానే చిన్నగా కొట్టుకుంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే, బైక్ డ్రైవ్ చేస్తున్న అభిరామ్ సైడ్ మిర్రర్లో నుంచి అనన్య ఎక్స్ప్రెషన్స్ చూస్తూ అని వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నాడు. అభిరామ్ వాళ్ళ ఇంటి ముందు బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే అభిరామ్ వెనకాలే అనన్య కూడా లోపలికి అడుగులు వేస్తోంది. అభిరామ్ లోపలికి వెళ్తూ అటు ఇటు చూస్తూ స్కూబీ అని పిలిచాడు. మనిషిలో సగం ఎత్తు ఉన్న ఒక హైబ్రిడ్ డాగ్ అభిరామ్ పిలుపుకి పరుగున వచ్చింది. కొత్తగా కనిపిస్తున్న అనన్యను చూసి గట్టిగా అరుస్తూ అనన్య మీదకి వెళ్ళడం మొదలుపెట్టింది. తన మీదకి వస్తున్న కుక్కను చూసి భయంగా పరిగెడుతూ తన చేతిలో ఉన్న బుక్స్ కింద పడేసి ఆ ఆ అని అరుస్తూ ఒక్క ఉదుటున ఎగిరి ఆ అభిరాముని పట్టుకుని బ్యాక్ సైడ్ నుంచి ఎక్కి కూర్చుంది. అనన్య గట్టిగా కళ్ళు మూసుకుని ఆ అని అరుస్తూ ఉంటే ఆడవాళ్లకు ఆమడ దూరం ఉండే అభిరామ్ అలా అనన్య తనని గట్టిగా పట్టుకుని తన మీదకి ఎక్కి కూర్చుంటే తొలిసారి ఒక అమ్మాయి స్పర్శ ఏదో తెలియని ఫీలింగ్ కలిగిస్తోంది అభిరామ్కి. అను ప్లీజ్ కిందకి దిగు అని ధైర్యం చెబుతూ తన బ్యాక్ సైడ్ చెయ్యి పెట్టి అనన్య వీపు మీద చిన్నగా తట్టి, భయపడకు ప్లీజ్ దిగు అంటూ తనని కిందకి దింపాడు అభిరామ్. అనన్య కిందకి దిగి తన వైపే చూస్తున్న కుక్కని భయంగా చూస్తూ అభిరామ్ ఎటు వెళ్తే అటు కదులుతూ అభిరామ్ చెయ్యి గట్టిగా పట్టుకుని, నాకు కుక్కలంటూ చాలా భయం సార్ అని అంటూ అభిరామ్ కళ్ళల్లోకి చూస్తోంది అనన్య ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. ఏమీ కాదు మిస్ ఫైర్ బ్రాండ్, ఎందుకంత భయం, అదేం చేస్తుంది నేనున్నా కదా, డోంట్ వరీ అంటూ స్కూబీని తీసుకువెళ్ళి దూరంగా కట్టేశాడు అభిరామ్. అనన్య అరుపులు భయాన్ని చూసి నవ్వుతూ, ఏంటి సార్ అంతలాగా నవ్వుతున్నారు, అంత పెద్ద కుక్క నా మీదకి వచ్చేస్తే భయం వేయడం సహజం కదా సార్ అని అంది అనన్య అభిరామ్ నవ్వుని చూస్తూ మనసులో తిట్టుకుంటూ. అవును, భయం వేయడం సహజమే, కానీ నీలాగా ఎవ్వరూ ఎగిరి లాంగ్ జంప్ అయితే చెయ్యరు కదా అని పొట్ట పట్టుకుని పడి నవ్వుతున్నాడు. ఏంటి సార్ మీరు మరీ నన్ను ఇంతలాగా కమెంట్ చేయాలా, అలా కావాలని చేయలేదు కదా సార్, సారీ అని కొంచెం ఇబ్బంది పడుతూ తన ప్రవర్తనకి సిగ్గు వచ్చేస్తూ ఉండడంతో ఎర్రబడ్డ మొహంతో అంటోంది అనన్య. చూడటానికి నువ్వు చాలా డేరింగ్ అల్లా కనిపిస్తావు, కానీ అది నిజం కాదు అని అంటూ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుని లోపలికి నడిచాడు అభిరామ్. స్కూబీ కేసి కోపంగా చూస్తూ, దొంగముండా, నీ వల్లే ఇదంతా, ఇంకొకసారి నా మీదకి వచ్చావంటే కబడ్దార్ చంపేస్తాను అని అంటూ స్కూబీని తిడుతూ లోపలికి వెళ్తోంది అనన్య. ఏదో అర్థమైనట్టు బిహేవ్ చేస్తూ తన మడకి కట్టేసి ఉన్న చైన్ లాక్కుంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది స్కూబీ. అది చూసి అనన్య బెదిరిపోయి, ఒసేయ్ అరవకే, నీకు దండం పెడతాను, రేపు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నీకు బిస్కెట్లు తీసుకువస్తాను కదా ప్లీజ్ అంటూ కుక్క కోపాన్ని చూస్తూ వెంటనే అది అరుపులు మానేసి తోక ముడుచుకుని సైలెంట్గా కూర్చోవడం చూసి అనన్యకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఓ సిని, బిస్కెట్ ఇస్తాను అనగానే సైలెంట్ అయిపోయావు కదా, నీకు కూడా లంచాలు ఇవ్వాలన్నమాట అని స్కూబీతో మాట్లాడుతూ లోపలికి వస్తున్న అనన్యను చూస్తూ ఏంటి అన్నట్టు కనురెప్పలు ఎగరేసి
దాంతో ఏంటి మాట్లాడుతున్నావు? నీకు యానిమల్స్ లాంగ్వేజ్ కూడా వచ్చినట్లుందే అని నవ్వుతూ అడిగాడు. ఏంటి సార్ మీరు, నేను ఏం చేసినా తప్పే అని అంటూ అనన్య చిన్న బుచ్చుకున్నట్టు ఫేస్ పెట్టింది. సరే సరే త్వరగా రా, క్లాస్కి టైం అవుతుంది అన్నాడు అభిరామ్. దాదాపు 1 అవర్ క్లాస్ చెప్పి రేపు మళ్ళీ ఇదే టైంకి రెడీగా ఉండు, నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను అన్నాడు అభిరామ్. అయ్యో మీకెందుకు సార్ శ్రమ, నేనే వచ్చేస్తానులే అంది అనన్య. అనన్య మాటలకు సమాధానం చెప్పకుండా సీరియస్గా చూశాడు అభిరామ్. అభిరామ్ చూపులను చదివినట్టు ఓకే ఓకే సార్, రేపు ఈ టైంకి రెడీగా ఉంటాను, రండి వచ్చి పికప్ చేసుకోండి అంది అనన్య. గుడ్, పద వెళ్దాం, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు అభిరామ్ బైక్ కీస్ తీసుకుని బయటకు నడుస్తూ. బాబోయ్ మా ఇంటికా, అది కూడా మీతో బైక్ మీద? మా డాడీ చూశాడంటే చంపేస్తాడు. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏంటి అంత భయపడుతున్నావు, నీకు మీ డాడీ అంటే అంత భయమా? ఇప్పుడు మా డాడీ గురించి డిస్కషన్ అవసరమా సార్ అని నవ్వుతూ అంటూ మనసులో ఇలా అనుకుంటోంది అనన్య. అసలు మా పర్సనల్ విషయాలు నీకెందుకురా, పని చూసుకో పోరా అని అటువైపు వెళ్తున్న ఆటోని చూసి ఆటో ఆటో అని చెయ్యెత్తి పిలిచింది అనన్య. అభిరామ్ డ్రాప్ చేస్తాను అంటున్నా వద్దు నేను వెళ్ళిపోతాను మరేమీ పర్వాలేదు అని అంటూ అభిరామ్కి బాయ్ చెప్పి ఆటో ఎక్కింది. ఏంటి ఈ పిల్ల, వాళ్ళ డాడీ అంటే అంత భయమా, లేకపోతే నా బైక్ ఎక్కడం ఇష్టం లేక అలా వెళ్ళిపోతుందా అనుకుంటూ లోపలికి వస్తూ స్కూబీని చూసి అనన్య ప్రవర్తన గుర్తు తెచ్చుకుంటూ నాటీ గర్ల్ అనుకుంటూ లోపలికి నడిచాడు అభిరామ్. వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.